అంటే పనులు అన్నమాట ఇది. సరే ఆ దక్షయజ్ఞానికి అసలు వీళ్ళు వెళ్ళనే లేదుట, ముందే వెళ్ళలేదు అని వర్ణించారు. వేశారా సగం ఎక్కువ ఇస్తే చాలు. పుండరీకాక్ష. సరే ఈ విధంగా యజ్ఞమంతా ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆ దేవతల యొక్క వాక్యాన్ని విని ఎవర్రా పెద్దల విషయంలో అపరాధం చేస్తే ఇలాగే జరుగుతుంటుంది, మీరు అపరాధం చేసినటువంటి వారై ఉన్నారు, దక్షాధ్వరంలో శివుని యొక్క భాగాన్ని ఆయనకు ఇవ్వలేదు, మీరు లోపింపజేశారు, ఆయనకు అడ్డే పట్టుకోండి, మరి ప్రసన్న చేసుకోండి అన్నారు. సరే ఆ దేవతలు ఈ మరణించినటువంటి, అంటే మరణించినా అని అనకూడదు, నష్టశిరస్కుడైనటువంటి దక్ష ప్రజాపతిని మళ్ళీ పునరుజ్జీవింపచేయాలి అనే కోరికతో కూడుకున్నటువంటి వారై బయలుదేరారు. బ్రహ్మ వెళ్ళాడు, ఇంద్రాదులు, వీళ్ళందరూ కూడా, వీళ్ళెవరూ కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని ఆయన యొక్క బలాన్ని తెలుసుకోగలిగిన వారు కాదయ్యా అన్నారు. సరే యోగులు సిద్ధులు ఈ మొదలైనటువంటి వారందరూ సేవిస్తుండే కిన్నర విద్యాధర గంధర్వాప్సరో సహిత అప్సరసహితమైన ఆ కైలాస పర్వతానికి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అలకా నగరానికి బహిర్భాగంలో నందా అలక అనేటటువంటి పేరు కలిగిన 2 నదులు ఉన్నాయి, నందా అలకనంద అని. దేవాంగనులందరూ కూడా అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారట అని. అవి స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట, మామూలు మాటల్లో చెప్పాలంటే. ఆ దేవతలు మరి కొత్తగా అనక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడూ నిత్యజీవనంలే కదా, భర్తలతో సహా భార్యలు అక్కడికి వెళ్ళి వాళ్ళు జలక్రీడలు చేస్తూ ఉంటారట ఆ నదులు, ఆ నంద అలకనంద నదుల్లో. దాహం లేకపోయినా ఆ వనగజములు వచ్చి ఆ నీళ్లు తాగుతూ ఆడు ఏనుగులతోటి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి అక్కడ అన్నారు. బంగారం, వెండి, రత్నాలు ఇలాంటివన్నీ అక్కడ ఏవేవో చాలా ఉంటాయి ఆ పక్కన ఉండేటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా. విమాన శతములతోటి వస్తూ ఉంటారు, 100 కొలది విమానాలతోటి ఆ ప్రదేశానికి కూడా. ఏదో యాత్రికుల స్థానాలు, పర్యాటక స్థానములని చెప్తూ ఉంటారు చూసారా, అట్లాంటి విశేషములు కలిగిన ప్రదేశం అది. ఆ స్థితిలో అధీశ్వరుడైనటువంటి ఆ విశ్వసుహృదుడైనటువంటి ఆ శివుణ్ణి వీరందరూ కూడా ఒక్కసారి చూచారు. ఓ చక్కని చల్లని నీడనిచ్చే చెట్టు కింద కూర్చుని ఉన్నారట. ఎడం పాదాన్ని కుడి తొడ మీద వేసుకుని కూర్చుని ఉన్నారట. సవ్య ఎడమ మోకాల మీద ఇట్లా చేతిని పెట్టుకుని కూర్చుని ఉన్నారట. ఆ మణిబంధంలో రుద్రాక్షల్ని ధరించారట. రుద్రాక్షలు అంటే గుర్తుకొచ్చింది, అవేవో పట్టుకొచ్చారు కదా, మాకివ్వలేదేమండి, ఇవన్నీ భరిస్తే మెడకాయ కాస్త లాగుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని కూర్చుంటే ఈ దండలోటి వేసుకోవాల్సి వస్తుంది కదా. సరే ఆ తర్వాత ధక్ముద్రను ధరించినటువంటి వాడి దక్షిణ బాహు చేతం కూర్చుని ఉన్నారు అన్నారు. అటువంటి శివుడిని చూసి లోకపాలకులు, మహర్షులు అందరూ కూడా నమస్కారాలు చేశారు. ఆ శివుడు ఎదురుగుండా బ్రహ్మదేవుని నుంచోబెట్టారు, ఎందుకంటే దెబ్బలాటలు రాకుండా ఉండడం కోసమని. బ్రహ్మదేవుని చూసినటువంటి వాడి శివుడు కూడా లేచి పెద్దవాడు అని నమస్కారం చేశాడు ఆయనకి. ఆ శివుని యొక్క అనుయాయులైనటువంటి వాళ్ళందరూ కూడా మరి శివుడే అని దండం పెట్టేస్తే ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టారు. అంటే ఏమిటి ఆ సీనును అట్లా వర్ణించి చెప్పడంలో ఉద్దేశం అంటే, సగం భారం వదిలింది, ఇచ్చిన వాడికి గౌరవం పెట్టే స్థితిలో ఉన్నాడు, క్రోధావేశం తగ్గి అనని అక్కడికి తేలిపోయింది కదా. ఈ వచ్చినవాడు దండం పెట్టాడు అనంటే ఇతను చెప్పిన మాటని వింటాడు అనేది కూడా కొంచెం సూచితం అవుతోంది కదా. ఇదిగో అట్లాగన్నమాట. సరే ఓ ప్రభో, ఆ సమయంలో శివుడితో బ్రహ్మదేవుడు అంటున్నాడు సంతోషించినటువంటి వాడి, సమస్తమైన జగత్తుకి ఈశ్వరుడు నువ్వు అనే విషయాన్ని నేను ఎరుగుదనయ్యా, అఖండ బ్రహ్మస్వరూపుడమైనటువంటి వాడవు నువ్వే, శివశక్తులు ఆ రెండింటితో కూడుకున్నటువంటి వాడవి, జగత్తునంతని కూడా సృష్టిపాలన సంహారాది క్రియలన్నీ చేస్తూ ఉండేవాడవు నువ్వు, యజ్ఞాన్ని సృష్టించావు, లోకంలో వేదమార్గం నీ చేతనే ప్రవర్తింపబడినది. ఓ కళ్యాణమయ్య, నువ్వే శుభకర్మ చేస్తూ ఉండేటటువంటి వారికి స్వర్గ మోక్షాది సుఖములను ఇచ్చేటటువంటి వాడు అవుతున్నావు. అశుభకర్మలు చేసేవారికి దానికి వ్యతిరేకం వేరే చెప్పనక్కర్లేదు దానికోసం అని చెప్పి, నీ యొక్క పాదముల యందు సజ్జనులు ఎప్పుడు
సమస్తమును సమర్పణం చేస్తుంటారయ్యా. దానివల్ల వాళ్ళ మనసులో క్రోధం రాదు. నీ యొక్క హృదయంలో ఇంకా క్రోధం ఉంటుందనే మాట చెప్పవలసిందేమున్నది? ఉంటుందా? నీకు క్రోధం ఏమిటి అసలు? నీకు నమస్కరించే వాళ్ళకే కోపం ఉండదు ఎక్కడ కూడా. ఇంక నీకు కోపం ఉండదని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఇంక ఉన్నా కోపం పైకి ప్రదర్శించగలరా ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే? అదన్నమాట విశేషం వాళ్ళ మాటల్లో. సరే, లోకంలో భగవన్మాయామోహం చేత వారి ఆ సజ్జనత్వాన్ని విడిచిపెట్టినటువంటి వారి కొంతమంది భేద దృష్టి కలిగి ఏవేవో అపచారాలు చేస్తూ ఉంటారయ్యా. అదే ఉంటేనే లోకం, లేకపోతే లోకం ఎట్లా అవుతుంది? ఆ భేదాలను కలిగి ఉన్నంత మాత్రం చేత నీ వంటి సజ్జనులు వాళ్ళని కూడా అనుగ్రహిస్తూ ఉంటారే తప్ప క్రోధించరు. అంటే ఇంక నువ్వేమీ మాట్లాడడానికి వీల్లేదు, చెప్పినట్టు చెయ్యి అని చెప్పడం దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. పరోక్ష విధయ దురంతమాయ కలిగినటువంటి ఈ సమస్తమైన మాయకు దూరంగా ఉంటూ ఉండే నువ్వు దూరదర్శివి. అటువంటి వాడవు నువ్వు. అపరాధం చేసినటువంటి దక్షాదుల యందు అనుగ్రహాన్ని చూపించవలసిందయ్యా. నీ గణముల చేత సంహరింపబడినటువంటి వాడై ఉన్నాడు దక్షుడు. ఆ యజ్ఞమంతా భగ్నం చేశారు, దాన్ని మళ్ళీ ఉద్ధరించవలసిందని కోరుతున్నాం. ఎందువల్ల అని నువ్వే యజ్ఞాన్ని సఫలీకరించేటువంటి వాడు. హే భగవన్, ఏ యజమానుడు దీక్షతో ఉన్నటువంటి వాడై ఉన్నాడు, అతడు బతకాలి. ఆ తర్వాత ఆ భగుడు యొక్క నేత్రాలు కృష్ణార్పణం అయిపోయినాయి, ఇందాక పీకేశారు, అవి అవే అతడికి కావాలి. పోషకు దంతములు కావాలి. మళ్ళీ వివిధ ఆయుధముల చేతను వీటన్నిటి చేతను కొట్టవేయబడినటువంటి ఋత్విక్కుల యొక్క శరీరాలన్నీ మళ్ళీ ఆరోగ్యయుక్తమై అవ్వాలి. యజ్ఞం యొక్క శేషభాగం ఏదైతే ఉన్నదో అదంతా కూడా పూర్తవ్వాలి. మరి శివుడి గుడికి భాగాన్ని ఎక్కొట్టేశారు కదా, ఎట్లాగా? ఆ యజ్ఞంలో మిగిలిపోయిన భాగం అంతా నీకే ఇస్తామయ్యా అన్నారు. ఏదో భాగం కల్పన చేయాలి కదా. ఇప్పుడు ఆయా దేవతలకందరికీ ఇచ్చేసిన భాగాల్లోంచి కొంత విడగొట్టి నీకు ఇవ్వడం అది అట్టే అంత బాగుండదు. కాబట్టి శిష్ట భాగం అన్నారు. అయితే ఆ యజ్ఞాన్ని ఉద్ధరింపజేయవలసిందే అని కోరుతున్నాం. నీకు భాగాన్ని కల్పించాం కనుక ఈ యజ్ఞము పూర్ణత్వాన్ని పొందాలి. అందుకోసం వచ్చామయ్యా మేమందరము. ఇది తాత్పర్యం. శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే షష్ఠోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయ ఉవాచ ఇత్యజేనాను నీతేన భవేన ప్రతిష్యత అభ్యధాయి మహాబాహో ప్రహస్య సృజతామితి. పరమేశ్వరుడు చూస్తున్నారు, ఓ బ్రహ్మ, దేవమాయాభిభూతులైనటువంటి బాలుల యొక్క అపరాధమైతే నేనేమీ మాట్లాడను. అయితే అక్కడ నేను ఇక్కడ దండాన్ని చేకూర్చవలసి వచ్చింది. సరే కూర్చాం, అయిపోయిందనుకో. సరే ఈ విధంగా అయింది కనుక దగ్ధమూర్ధ, ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఎక్కడ మిగలలేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అని ఛాగ ముఖాన్ని పెట్టుకొచ్చి ఆయనకి శిరస్సుగా అతకండి అన్నారు. అది గొర్రె. ఛాగం అంటే ఇక్కడ అర్థం. భగుడనేటువంటి వాడు మిత్రుల యొక్క నేత్రములతోటి చూచుగాక. ఆ పోష మిష్టమైనటువంటి తీపి మెత్తమెత్తని పదార్థములను తీసుకుంటూ ఉండేటటువంటి వాడై యజమానుని యొక్క దంతములతోటే అతడు తినుగాక అన్నారు. పోయిందంతాలు మళ్ళీ ఎక్కడి నుంచి ఎట్టుకొస్తాం అని చెప్పి కొట్టబడినటువంటి దేవతల యొక్క అవయవాలన్నీ మళ్ళీ పరిపూర్ణంగా ఉండుగాక. కాళ్ళు విరిగిన వాడు కాళ్ళు, చేతులు విరిగిన వాడు చేతులు అన్నీ పొందుదురుగాక. ఈ భృగు మహర్షి ఈయనున్నాడు, ఆయనకు కూడా గడ్డం మళ్ళీ రావాలి. ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని దానికి దీని పేరు గొర్రెకి కింద ఇట్లా ఉంటుంది కదా, దాన్ని అట్టుకొచ్చి అతకమన్నారు. పిల్లిగడ్డంలో తయారవుతుందన్నమాట. ఆ కారణం చేసి సరే ఇవన్నీ విన్నటువంటి వారిని అనుగ్రహించాడు శివుడు అని సాధువాదాలు చేశారు. ఆ తర్వాత ఆ యజ్ఞ పశువైనటువంటి యజ్ఞంలో శరీరంలో ఉంటుండేటటువంటి 10-11 అవయవాములు హోమం చేసేటటువంటి ద్రవ్యాలు మిగిలిన శరీరం వదిలేస్తారు. ఆ వదిలేయడంలో శిరస్సు కూడా అట్లాగే ఉండిపోతుంది. ఆ శిరస్సును పట్టుకొచ్చి యజ్ఞ పశు శిరస్సుని ఈయనకి తలకాయ కతికేశారు. తలకాయ వచ్చేసింది కదా అన్నారు. ఈ విధంగా మొత్తం అన్నీ ఆయన చెప్పిన పనులన్నీ జరిగాయి. ఆ తర్వాత శివుణ్ణి స్తోత్రం చేశాడు దక్ష ప్రజాపతి. కూతురు మాత్రం అంతే సంగతులు చెప్పుకున్నాం కదా. పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వాళ్ళు పోతుంటారు. ఆ స్థితిగా ఆ పోయినటువంటి సతీదేవిని స్మరిస్తుండేటువంటి వాడై మహాప్రయాసంతో ఎంతో కష్టపడి మనసును స్థిరం చేసుకోగలిగాట. పాపం శుద్ధ హృదయంతో ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. పరమాత్మ, నువ్వు నన్ను దండించావని నేను అనుకోవటం లేదయ్యా. పెద్దలు ఇచ్చిన దండనము కూడా అనుగ్రహ స్వరూపమే అవుతుంది అని
సనకాదులు శపిస్తే జయ విజయులకు అది వరమైందా శాపమైందా? ఒక మాటలో చెప్పాలి అంటే అట్లా శాపం కూడా ఒక్కొక్కప్పుడు వరముగా భాషిస్తూ ఉంటుంది. వాడు ఆ శ్రవణ కుమారుడు తండ్రి వీడెవరు దశరథ మహారాజు గారిని శపించాడు. నేను పుత్రశోకంతో ఎలా మరణిస్తున్నాను, నువ్వు కూడా అలాగే పుత్రశోకంతో మరణిస్తావు అన్నట్ట. అమ్మమ్మ ఇంత మాట నావయ్యా, ఇప్పటికిప్పుడే 40,000 సంవత్సరాలు అయింది పిల్లలు లేక నేను బాధపడుతున్నాను. పుత్రశోకంతో మరించాలంటే పిల్లలు కలిగాక కదా, కాబట్టి ముందు పుత్రులు కలుగుతారు, సంతోషిస్తున్నాను అన్నట్టు. వాడు అలా లోకంలో ఇది శిక్ష కాదయ్యా. ఎందువల్ల అంటే ఓ పరమాత్మ నువ్వే పూర్వం బ్రహ్మవై ఆత్మతత్వాన్ని చేయడం కోసం బ్రాహ్మణాదులను ఉత్పత్తి చేసినటువంటి వాడవై ఉన్నావు. సర్వ విపత్తుల్లోనూ కాపాడేవాడవు నువ్వే. అజ్ఞానని నేను సభలో ఎన్ని నిందావాక్యాలు పలికినా ఏమీ చెయ్యలేదు. అప్పుడే ఆ శూలాన్ని ఒకసారి ఎలా పారేస్తే కృష్ణార్పణం అయిపోదురు కదా. అయినా సరే కానీ ఇలా క్షమార్పణం చెప్పుకున్నటువంటి వాడే ఈ దక్షుడు బ్రహ్మాది దేవతల యొక్క ఆజ్ఞ చేత ఋతుక్కులందరితోటి కొడుకుని మధ్యలో ఆగిపోయిన యజ్ఞకర్మను పూర్తి చేశారు అన్నారు. మధ్యలో ఒకవేళ కామ్యకర్మంలో కూడా మధ్యలో కోరిక నెరవేరిపోయింది. యజ్ఞం ప్రారంభించాడు, ఏడాది పాటు తపస్సు చేసి ఏదో ఫలితాన్ని పొందాలి, ఏమో లాటరీ పొందాలనుకున్నాడు. వీడికి 6వ మాసంలోనే అనుకున్న 1,00,000 కంటే 10 లక్షలు ఒక్కసారే వచ్చేసింది లాటరీ. ఇప్పుడు తర్వాత యజ్ఞం చేయాలా మానాలా? చెయ్యకపోతే పనికి రాదు. కర్మ ప్రారంభించావు కనుక వచ్చినట్టు చేరి తీరవలసిందే అని అట్లా ఈ యజ్ఞాన్ని కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత అజ్ఞానిని నేను ఈ మా ఋతుక్కులు వీరభద్రాది సంసర్గం వల్ల ఆ దోషాలను నివారణం చేయడం కోసమని చెప్పి అది వీరభద్రాదులు వచ్చి యజ్ఞమును విఘ్నం చేశారు. తరువాత మళ్లీ ప్రారంభిస్తున్నాం కదా, యజ్ఞ సాంతత్యం విచ్ఛిన్నమైంది. ఆ దోషం పోవడం కోసమని వైష్ణవం త్రికపాలం పురోడాసమని విష్ణుదేవతాకమైనటువంటి 3 కపాలముల చేత సంతప్తమైనటువంటి పురోడాస యాగాన్ని చేశారు వాళ్ళు. సరే ఆ అధ్వర్యుడు ఆ యాగం చేయడం కోసం అని చెప్పి ఎప్పుడైతే ఆ పరమాత్మను ధ్యానం చేశారో సాక్షాత్ విష్ణుదేవుడు కూడా అక్కడికి చక్కా వచ్చాడు. వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నాడు ఆయన అని తన యొక్క కాంతి చేత సభలో ఉండే వాళ్ళ యొక్క కాంతి ఏమీ కనపడకుండా పోయింది అన్నారు. నల్లని రూపం, అది నలుపు అనకూడదు, శ్యామల వర్ణం, అదొక వర్ణం అంతేది. అటువంటి రంగులో ఇంకెవరూ ఉండరట జగత్తులో. విష్ణు అవతారములు విష్ణువంశమైనటువంటి వారు తప్ప మరెవ్వరూ ఆ రంగులో ఉండరట. సీతాదేవి చెప్పింది అన్నమాట. కనుక అది శ్యామల వర్ణం వేరేది. ఆ తర్వాత ఆయన యొక్క తేజస్సు చాలా గొప్పగా ఉన్నది. అందరూ గద్గద కంఠ స్వరూపాలు కలిగినటువంటి వారి యథామతి వాళ్ళందరూ కూడా వాళ్ళ బుద్ధికి తగినట్టుగా విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు అన్నారు. ముందు దక్షుడు ఉత్తములైనటువంటి వాళ్ళు మరి ఉత్తమమైనటువంటి పూజా సాధనములతో ఆ యజ్ఞేశ్వర స్వరూపుడైనటువంటి విష్ణువును పూజ చేశారు. దోసుల ಬಗ್ಗೆ నమస్కారం చేస్తూ, ఓ భగవంతుడా, నువ్వు మాయను అతిక్రమించినటువంటి వాడవైన స్వతంత్రుడవు నువ్వు. కానీ మాయతోటే మళ్ళీ ఓ పురుష వేషాన్ని ధారణం చేసి కనపడుతూ ఉంటావయ్యా. రాగద్వేషాదియుక్తుడు లాగా కనపడుతున్నావు. వస్తుతః రాగద్వేషాలు ఏం లేవుట పరమాత్మకు. అయినా రాగద్వేషాదులతో కూడుకున్న వాడు వలే కనపడుతూ ఉంటావయ్యా నువ్వు. ఋతుక్కులన్నారట, రుద్రశాపం చేత ఈ కర్మయందు బాగా దురాగ్రహం కలిగిన వాళ్ళమే ఉన్నాం మేము. మాకు నీ యొక్క తత్వాన్ని మేము ఎరగమయ్యా. సదస్సులందరూ అన్నారటవో అశరణ శరణ అని, రక్షకుడు లేని వారికి రక్షణ ఇచ్చేటటువంటి ఓ మహానుభావ అని. ఉత్పత్వధ్యన్యశరణ ఉరుక్లేశ దుర్గే. పదాలు ఒక్కొక్కటి చాలా క్లిష్టమైన భాగవత భాష కూడా శృతి భాషలా ఉంటుంది అని అంటారు. సరే, అటువంటి స్వరూపంలో కామపీడితైనటువంటి ఈ లోకంలో మామూలు జనులు నీ పాదపద్మాన్ని ఎప్పుడు పొందగలుగుతారు? రుద్రుడు అన్నారట, ఏమయ్యా, నీ యందు అనురక్తి కలిగిన నన్ను లోకంలో ఉండే జనులు కూడా ఒకవేళ భ్రష్టాచారుడురా అని నిందించినా, లోకదృష్ట్యా చూస్తే శ్మశానం భస్మ పూసుకోవడం, ఆ కపాలాలు మాలికలు, మా తేళ్లు జర్రులు పాములు, ఇవే కదండి ఆయన అలంకారాలన్నీ కూడా. దీన్నే చమత్కారంగా వర్ణించినప్పుడు ఏమంటారంటే, అయ్యా కవికి అన్ని రకాలు నోరుంటుంది కదా అంటారట. లోకంలో ఏమ్మా మీ అందరూ రత్నాభరణములు కలిగి ఉన్నవారే కదా,
మీలో అందరికంటే బాగా లేదా లోకంలో అందరికంటే బాగా రత్నాభరణములు కలిగినటువంటి ఒక స్త్రీని చూసుకుంటే లేదా ఒక పురుషుడిని చూసుకుంటే మహా ఉంటే 5-6 గదులు ఆభరణాలు ఉంటే ఉండవచ్చు. అనంతపద్మనాభ స్వామికి 5 గదులు తెరిచారు, లేదా ఇంకో గదులు 6 కదా, అంతకంటే లేవుగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా కూడా. కానీ మా శంకరుడికి ఒక లోకం ఆభరణ పేటిక, 14 లోకాల్లో ఒక లోకం ఆభరణ పేటిక, నాగలోకం అండి. నాగాభరణుడే కదా, ఆ లోకంలో ప్రతిదీ మా శంకరుడికి భూషణమేనండి అన్నారు. అంటే ఏమైంది, అంత పెద్ద ఆభరణాలు ధరించేవాడు అని అనిపిస్తోంది. కానీ ఆయనే చెప్పుకుంటున్నాడు, లోకం అంతా చూసి నన్ను భ్రష్టాచారుడు అంటారు, దిగంబర వేషం. ఇదే మరొక చోట్లో చెప్పేటప్పుడు ఐశ్వర్యంలో గొప్పవాడా అందామా అంటేట ఆయన దిగంబరత్వమే చెబుతోంది, కట్టుకుందుకు వచ్చి కూడా లేనిటువంటి వాడు అని. ఇది ఆయన ఐశ్వర్యం. అంటే ఒకే మాటని దృష్టికోణములతో మార్చి చూస్తే వేషము రాగము ఇవి కారణం మనస్సులో ఉంటుండేవి, అంతకంటే ఏమీ లేదు. ఆయనే చెప్పుకుంటున్నాడు పాడం. ఆ మాట వినేటప్పటికి నాకు కొంచెం ఎందుకో మనస్సులో కదిలిందన్నమాట. అందుకోసం చెప్పాను. లోకమందరూ కూడా భ్రష్టాచారుడుగా అనుకుంటారు, కానీ ఆ వాళ్ళు అనుకున్నా నేనేమి లెక్క పెట్టనయ్యా వాటిని, నిన్ను ఉపాసన చేసేటటువంటి మార్గం ఇది నాకు అన్నాడు ఆయన. సరే, భృగు మహర్షి కూడా బ్రహ్మాది దేవతలు కూడా నీ తత్వాన్ని తెలుసుకోలేరయ్యా, దీనబంధువు అయినటువంటి నువ్వు అనుగ్రహిస్తే చాలు అన్నాడు. బ్రహ్మదేవుడు అంటాడు, ఈ పరమాత్మ పదార్థ భేదములను గ్రహిస్తున్నాం కనుక ఈ ఇంద్రియముల చేత చూచేటటువంటి వస్తువులను లాగా ఆయన యొక్క స్వరూపాన్ని చూడడం అంటే శక్యమయ్యేటువంటి పని కాదు. అది మాయామయ స్వరూపము, ప్రపంచము కంటే భిన్నం. ప్రపంచమంతా మాయకి లోబడితే మాయాతీత స్వరూపం ఉన్నట్టు దీనికంటే వేరుగాయమైంది కాదయ్యా. ఆ మాయను ఒక్కదాన్ని తీసేస్తే ప్రపంచము ఆయన అంటే అప్పుడు ఒప్పుకుంటాం. ఇంద్రుడు స్తోత్రం చేశాడు, 8 భుజములతో కూడుకుని ఉన్న దీని పేరు ఈ నీ యొక్క రూపం ఉన్నదే మనస్సునకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటిది అవుతోందయ్యా అని. ఆఖరికి ఆ దక్ష పత్నులు కూడా స్తోత్రం చేశారు. బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాలను నిర్మాణం చేశాడు. దేనికోసం అనని పరమాత్మ ఆ విష్ణువును యాగం చేయండి, ఆయన కోసం యాగం చేయండి అయ్యా అని చెప్పడం కోసం అని చెప్పి. సరే, అది దక్షకోపం చేత రుద్రుడు నశింపచేశాడు. ఆ స్థితిలో నీ యొక్క నయనారవింద దర్శన మాత్రం చేత అన్నింటినీ పవిత్రీకరింపజేసి యథావిధిగా యజ్ఞం జరిగినట్టుగా చెయ్యవయ్యా అన్నారు. సరే, యజమానురాలు, సిద్ధులు, అట్లాగే లోకపాలకులు, యోగేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మను స్తోత్రం చేశారు. చివరికి ఏమిటయ్యా అంటే, భ్రాంతి నీకు లేదు, మా యొక్క భ్రాంతిని కూడా పోగొట్టేటటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ భ్రాంతిని మాకు కూడా పోగొట్టవలసిందే అనే ప్రార్థనతో. ఈ విధంగా అగ్నిదేవుడు, అట్లాగే గంధర్వులు, దేవతలు, విద్యాధరులు, ఈ మొదలైన బ్రాహ్మణులు వీళ్ళందరూ స్తోత్రాలు చేశారు. ఆ సమయంలో ఆ విష్ణుమూర్తి అదే దీని పేరు బ్రాహ్మణులు చెప్పేటప్పుడు అన్నారట, ఈ సదస్సులు, ఋత్విక్కులు, లేకపోతే అగ్నులు, యజ్ఞాలు ఇవన్నీ నీ స్వరూపమే కదటయ్యా అన్నారు. పూర్వం వరాహవేషాన్ని ధరించిన వాడవై దంష్ట్రతోటి భూమి అంతని కూడా పైకి తీసుకొచ్చినటువంటి వాడవై ఉన్నావు నువ్వు. నీ యొక్క దర్శనాన్ని కోరుకుంటూ ఉండేటటువంటి మాకు ఇప్పుడు ఈ రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించావయ్యా మమ్మల్ని. నీ నామకీర్తనం చేస్తే అన్ని యజ్ఞ విఘ్నాలు పోతాయి. అందులో మనకి ప్రతి దాంట్లో కూడా ప్రారంభంలోనే చెబుతారు, ఆ పరమేశ్వరుని యొక్క నామకీర్తనం చేస్తే సర్వదోషములు పోతాయి అని చెప్పేసేసి. అందుచేత ఈ మాటలని విన్నటువంటి వారలై ఆ విష్ణువు దక్షుడితో చెబుతున్నారు, పరమేశ్వరుడు నేనే బ్రహ్మ శివుడు జగత్తుకి పరమ కారణమై ఉన్నామయ్యా అని. నేను బ్రహ్మ శివుడు జగత్తుకి కారణము అని ముగ్గురిని చెబుతున్నాడు ఈయన ఇక్కడ. మరి యతోవాయుమాని భూతాన్ని జాయంతే అంటే ఒక్కటే పదార్థము అని అక్కడ చెబుతున్నాయి. అంటే ముగ్గురం కలిపి ఒకటేనని మధ్యలో చెప్పాయి. ఏమైంది, విశేషం చేసి మొత్తం మూడింటిని ఏకవాక్యం చేస్తే వచ్చేటటువంటిదంటే సర్వజగత్ స్వరూపుడు పరమాత్మ ఆత్మేశ్వరుణ్ణి నేను మాయను ఆశ్రయించినటువంటి వాడిని సృష్టి స్థితి లయము వీటినన్నింటినీ కూడా అట్లాగే ఏదో ఆయా కర్మలను అనుసరించి బ్రహ్మ విష్ణువు శివుడు రుద్రుడు లేదా మరొకటి ఇట్లా. అయితే ఈ భేద దృష్టి అనేటటువంటిది
అద్వితీయ బ్రహ్మస్వరూపునైన నాయందు బ్రహ్మరుద్రులు సర్వభూతములు ఉన్నాయి. నేను వాటి ఎందు ఉన్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికబ్బాయి ఇది విష్ణువంటే అది ఈశ్వరుడంటే అనే భేదబుద్ధి కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఏమని పిలవాలి అని అంటేట మూఢ అని పిలవమన్నారు మాటలోను. ఎందుకంటే బ్రహ్మరుద్రౌజభూత అని భేదేన అజ్ఞ అనుపశ్యతి. అజ్ఞుడు చూస్తాడు వాళ్ళలో భేదం ఉంది అనేటటువంటి విషయాన్ని. అందుచేత లోకంలో మనుష్యుడు ఇదేమిటయ్యా చెయ్యండి, ఎవరిది నాది కొంచెం విశ్లేషణ చేస్తే, ఒరే ఇలా రారా అన్నప్పుడు ఇది నాది కదా, ఇక్కడ పక్కనెట్టు వస్తాడా ఎవడైనా? నాది నన్ను రమ్మన్నారు అనుకోండి, దాంట్లో ఇక్కడ వారాసి వెళ్ళిపోతాను. అల్లానని ఈ చేతిని కాళ్ళని తలకాయని ఇవన్నీ విడివిడిగా తీసి అక్కడ పెట్టేసేసుకుని నేను వెళ్ళాలి. ఇప్పుడు అవి తీసేస్తే ఇంక నేననేది ఎక్కడ వేరే ఏమున్నది? ఇది కేవలం కల్పితమైన స్వరూపమే తప్ప అంతమించి ఏమీ లేదు. అట్లాగే జ్ఞాని అయినటువంటి వాడు ఏ ప్రాణి విడిగి వేరే ఉన్నాడు అనే బుద్ధిని కలిగి ఉండడయ్యా అన్నారు. ఇక సర్వభూతాత్మ స్వరూపులైన బ్రహ్మ విష్ణు శివుల మధ్యలో ఎవడు భేదాన్ని చూస్తాడో వాడికి శాంతి ఉండదు అన్నారు. ఇంతతో సరిపెట్టారు. ఇక్కడ చాలా సంతోషం. పై మాటలు కూడా చెప్పకుండాను ఆయుర్దాయం నశించిపోతుంది. బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, వాడెక్కువ వీడు తక్కువ అని కనుక అనుకుంటే ఆయుర్దాయం నశించిపోతుందని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పారు. మనం రోజు ఉపాసన చేసేటప్పుడు భేదబుద్ధి ఎంత లేకండగా ఎంత ఐక్యబుద్ధి దృఢముగా ఉంటుందో అంత ఆయుర్దాయం పెరుగుతుంది అన్న. ఇదేనా అర్థం ఒకటే కదా చెప్పింది, అంతకంటే పెద్ద తేడా లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యో నువ్వు బతుకుండగానే నీ పెళ్ళాము పిల్లలు మనవలు కూడా చచ్చిపోతారన్నట్టు వెళ్ళి హాత్తేరి ఇలాంటివా జైల్లో పారేయండి అన్నారు. సబ్బే ఆయన అన్నది అది కాదండి, మీ మనవల కంటే కోడళ్ళ కంటే మీ అబ్బాయిల కంటే మీ భార్య కంటే మీ ఆయుర్దాయం చాలా గొప్పదండి అన్నాడు. అన్నాడు అలా అయితే అగ్రహారాలు ఇవ్వండి అన్నట్టు. మాటలు తేడా అంతకంటే అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా సరే. ఈ విధంగా దక్షుడు విష్ణువుని శివుణ్ణి వీళ్ళందరినీ కూడా సంపూజించి మొత్తం మీద ఆ యజ్ఞానికి అవహృత స్నానం చేశారు. ఆ తర్వాత దేవతలు ఋషులు దక్షునకు ధర్మమునందు బుద్ధి లగ్నమై ఉండేటట్టుగా వరమును ఇచ్చారు. సరే వారంతా కూడా అంతర్ధానం చెందారు. ఇది దక్షకన్యక యొక్క పూర్వ శరీర పరిత్యాగము. ఆ తర్వాత ఆమె ఇప్పుడు హిమవంతుని యొక్క భార్య యందు మేనకగా పుట్టింది అని విన్నామయ్యా అన్నారు. పార్వతీ కళ్యాణం ఇంకా తర్వాయి అన్నమాట. యథా శక్తి పురుషుణ్ణి సేవిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. అట్లాగే సతీదేవి పార్వతీ రూపంలో శివుణ్ణే పొందిందన్నమాట. సంశయమేం లేదు కదా ఇంకప్పుడు. అందుచేత దక్షయజ్ఞనాశకమైనటువంటి ఈ భగవంతుడైన శంకరుని యొక్క ఈ కర్మ బృహస్పతి యొక్క శిష్యుడైన ఉద్ధవుడు నాకు చెప్పాడయ్యా అని మైత్రేయుడు చెప్పాడు. లోకంలో పురాణాల దగ్గర ఒక ప్రత్యేకత. ఇది నేను చెబుతున్నానని ఎవడు చెప్పడు. వాడికి చెబితే వాడు వీడికి చెబితే వీడికి చెబితే ఇలా 3 తరాలు చెప్పుకొచ్చి గురు పరంపరని అప్పుడు నేను చెబుతున్నాను ఈ విషయాన్ని అని అంటారు. అంటే సంప్రదాయ సిద్ధిని సూచించడం అన్నమాట ప్రతిదానికి కూడా. ఇది యశస్సును పెంచుతుంది, ఆయుర్వృద్ధిని కలిగింపజేస్తుంది. పవిత్రమైనటువంటి శివచరిత్రమయ్యా. దీన్ని విన్నవారు కీర్తించిన వారు పాపాలని విముక్తి పాపాల నుండి విముక్తి పొందుతారు అన్నారు. అదొక్కటి చాలు సమస్తమైనటువంటి దోషాలు పోవడానికి. పాపములు లేకపోతే ఇంకంతా ఉండేదంతా పుణ్యమే కదండి. సుఖం పొందుతాం. ఇంత పుణ్యం చాలు మొత్తం 50 జన్మల సుఖాన్ని పొందడానికి. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే సప్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయో వాచా సనకాజ్ఞానార్దశ్చ ఋతుభూ ఋతుర్హంసోర్ణయతి అయితే గృహాన్ బ్రహ్మసుతా యావసన్ను ఊర్ధ్వరేత సహాగా. మైత్రేయుడు చూస్తున్నారు. బ్రహ్మదేవుడు సనకాదులు 4 వాళ్ళ ఆయనకు పుత్రులు. ఆ తర్వాత నారదుడు ఒకడు, రుహువు, హంస, అరుణి, యతి అని ఇలాంటి వీళ్ళందరూ బ్రహ్మపుత్రులు. వీళ్ళందరూ ఆజీవనము బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణం చేశారు. గృహస్థాశ్రమం వద్దురాబాబు అన్నారు. ఏదో సన్యాసం అంటూ ఉంటారట. సన్యాసాశ్రమం చాలా గొప్పది, గృహస్థాశ్రమం ఇవన్నీ కూడా ఉపయుక్తములు కావు అని ఆ భావన కలిగిన వాడికి అది సంతోషమే. ఈ భావన గృహస్థాశ్రమం కంటే గొప్ప ఆశ్రమం ఉందండి ఎక్కడైనా?
ఆ మాట అందులోకి చెబితే అవి చెబుతాం. ఎక్కడైనా గుణాన్ని గ్రహించాలి అనేటటువంటిది తాత్పర్యం. ఆ తర్వాత బ్రహ్మదేవుని యొక్క పృష్ఠభాగంలోంచి అధర్మం పుట్టింది అని చెప్పాం. ఆ అధర్మ పురుషుని యొక్క వంశాన్ని చెబుతామనండి అన్నారు. ఈ అధర్ముడు మృష అంటే ఎంతసేపు ఎంత ఉన్నా స్విస్ బ్యాంకులు కూడా నిండిపోయినా ఇక్కడ మళ్ళీ దొంగ సంపాదన మాత్రం మానం. అట్లాంటి ఆ పేరుకి అర్థం అదనమాట. ఆ అధర్ముని యొక్క భార్య ఆవిడ. దాంట్లోంచి దంభుడు పుట్టాడు. మాయా అనే ఒక కన్యక పుట్టింది. ఈ ఇద్దరికి సంతానం లేకపోయింది. వీళ్ళిద్దరినీ సంతానహీనుడైనటువంటి నిరుతి దిక్పతి ఉన్నాడు చూచారా, ఆ నిరుతి గ్రహించాడు అన్నారు. అందులో ఈ దంభము మాయా అనేటువంటి వీళ్ళ యొక్క సంయోగం వల్ల లోభము శఠత అనేటటువంటివి పుట్టాయి అన్నారు. మాయ చేసేవాడి దగ్గర కదా లోభం రావడం, శఠత్వం, దుర్మార్గపు ఆలోచనలు రావడం, ఇవన్నీ కూడా ఈ లోభశఠులు అనేటటువంటి ఇద్దరి వల్ల క్రోధము హింస పుట్టాయి అన్నారు. వీళ్ళిద్దరి వల్ల కలిపురుషుడు పుట్టాడు. దాంతోపాటు లేదా కలిపురుషుడు అని చెప్పినా చెప్పవచ్చును. దురుక్తి, చెడు మాటలు మాట్లాడడంలో ఉన్నదే అయినా దాన్ని కొంచెం మధురంగా చెప్పాలి అని అంటుంటారు. అంతేగాని పీడన కలిగించేటట్టుగా కూడదు అని. ఆ కలి దురుక్తి రెండింటి వల్ల భయము మృత్యువు పుట్టాయి. ఈ భయము మృత్యువు అనేటటువంటి వాళ్ళ వల్ల నరకములలో పొందే యాతన అనేవి పుట్టాయి. అనగా ఇది సంక్షేపంగా అధర్మ వంశమయ్యా అన్నారు. ఈ వంశాన్ని 3 సార్లు కనుక వింటే ఆ వినినటువంటి వాడు ఈ లక్షణములను త్యాగం చేస్తే ఆ పురుషుడు సమస్తమైన పాపాలని కూడా విముక్తి పొందిన వాడై పుణ్యాన్ని పొందుతాడయ్యా అని అధర్మ పురుషుల యొక్క చరిత్ర విన్నప్పటికీ కూడా ఇంతటి ఫలితాన్ని చెప్పారు. ఆ తర్వాత స్వయంభూముని యొక్క పుణ్య పవిత్రమైన వంశాన్ని చెబుతున్నామనండి. ఆ మనుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని 2 పుత్రులు. ఉత్తానపాదునకు సునీతి సురుచి పేర్లల్లోనే ఉన్నది. సురుచి, ఆమెను చూస్తే చూడబుద్ధి, మాట్లాడితే మాట్లాడబుద్ధి, అట్లా వేసేటటువంటి వ్యక్తి సురుచి. సునీతి, ఆవిడ మొత్తంతా దీని పేరు నీతి, అంటే న్యాయ మార్గం అనేటువంటిది ఆమె ఎందుకు ఎక్కువ ఉంటుంది. ఇందులో సురుచి పత్యుఃప్రియ, భర్తకు చాలా ప్రియమైనటువంటి భార్య. అంటే ఎప్పుడూ మేకప్తో ఉంటుండేటువంటి, బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి స్వరూపాన్ని చూచి వ్యామోహం చెందడం అనేది పురుష లక్షణం కనుక. అయితే ధ్రువుని యొక్క తల్లినటువంటి సునీతి అంత ప్రియమైనటువంటిది కాదు. సరే, ఒకప్పుడు ఈ సురుచి యొక్క పుత్రుడు ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చున్నారట ఆ తండ్రి గారు ఉత్తానపాదుడు. ఆ ధ్రువుడు కూడా ఆ వెళ్ళి గబగబా 2వ తొడ మీద కూర్చోవాలని వెళ్ళబోతుంటే ఈ ధ్రువుణ్ణి చూచి ఆ సురుచి గర్వంతో కూడుకున్నటువంటిది ఈర్ష్యతో, ఒరే కుర్రాడా, నువ్వు రాజుగారి ఒళ్ళో కూర్చోవాలనడానికి యుక్తమైన వాడు కావు. అదేమిటి, నేను కొడుకురా? ఆ కొడుకులైతే సరిపోయిందా, నువ్వు రాజుగారి ఒళ్ళో కూర్చోగలగాలనంటే నా కడుపున పుట్టవలసిందో అన్నదట. అంటే అంత అహంకారం పెరిగిపోయిందనమాట. 2వ భార్య అయి ఉన్నప్పటికీ కూడాను రాజుగారు ఇచ్చినటువంటి అలుసది, నువ్వు కుర్రవాడవు, నీకు తెలియలేదు అని చెప్పినది. నువ్వు సింహాసనమే కనుక కోరుకున్నట్లయితే నువ్వు తపస్సుతోటి విష్ణువుని ఆరాధించి ఆ వరంతో నా గర్భంలో పుట్టి అప్పుడు ఆ యత్నం చెయ్యి అని చెప్పినది. ఏదో మేనమామ చెవులో వెంట్రుకలు మొలవాలని తపస్సు చేసి వరం కోరుకున్నట్టుగా విష్ణుమూర్తిని ఆరాధించి వరం కోరుకోవడం అంటూ వస్తే సింహాసనం కావాలనే కోరుకోవచ్చు కదా. మళ్ళీ ఈవిడ కడుపులో పుట్టి తద్వారా వెళ్ళాలని కోరుకోమని ఆవిడ చేసే ఉపదేశం అన్నమాట. సరే, ఇలా అనేటప్పటికీ పాపం ఆ ధ్రువుడు పాములాగా బుస కొడుతూ తండ్రి గారు ఏమంటారో అని చూశాడు ఎడికేసి. ఏమిటి అలా అంటావు, కుర్రవాడు వాడికి ఏం తెలుసు, ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు కదా ఆయన. ఎందుకంటే సురుచి ఎదురుగుండా ఉన్నది, ఆమె అంటే ప్రీతి కొంత ఉన్నది ఈ స్వభావం. అప్పుడు అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళారు. ఆ మాటలు విన్నది సునీతి. చెప్పాడు, అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపం చాలా బాధపడింది ఆవిడ కూడా. నాయనా, సవితి తల్లి ఇలాంటి సహింపలేని పొరపాటు చేసినది. ఆమె దాని గురించి నువ్వేమీ ఆలోచించకు. చంటి పిల్లల దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. సరే, ఏదో జరిగినది. నువ్వు మనుష్యులకు కష్టాన్ని ఇచ్చినా సుఖాన్ని ఇచ్చినా ఇది ఎక్కడంటే సుఖం వా యది వా దుఃఖం యత్కించిత్ క్రియతే పరే
తత్కృతంతు పునః పశ్చాత్ సర్వమాత్మని తద్ధవేత్ అని. ఒకడిని లంపకాయ కొడితే 3 పళ్ళు రాలే, తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంకోటి వచ్చి మన లంపకాయ కొడితే 6 పళ్ళు రాలుతాయి. అనుభవించడానికి సిద్ధమయ్యుండి ఈ పని చేస్తే అభ్యంతరం లేదయ్యా అన్నారు. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం అభిబిబ్బే అంటే అది ఉపయోగించే పని కాదు. సరే, కాలాంతరంలో ఆ దుఃఖాన్ని వాడే అనుభవిస్తూ ఉంటాడు అని. అక్కడ రహస్యం కూడా ఉన్నది. మనం కొట్టిన దెబ్బ నిజంగా వాడు పళ్ళు రాలకపోవచ్చు, కానీ కొట్టాం కదా, మనకి మాత్రం తర్వాత వచ్చే దెబ్బకి రాలడం ఖాయం. మనం చేసిన పని వలన వాడు దుఃఖాన్ని పొందకపోయినా, సంతోషాన్ని పొందకపోయినా చేశాము కనుక ఆ ఫలితం మనకు వస్తుంది అని అదిట. అందుచేత వాడి యందు ఈ ఫలితం కనపడిందా లేదా, నేను కొట్టాను కానీ వాడు చచ్చిపోలేదు కదా అండి, కత్తి చూపు పొడిచాను కానీ అన్నాడు. కత్తి చూపు పొడిచావు కదా, కాబట్టి నీకు మాత్రం మన ఆ చంపిన శిక్ష తప్పదు అని చెప్పి అట్లాగా. కనుక నువ్వు అభాగ్యురాలైన నా కడుపులో పుట్టావు కనబట్టి సురుచి అట్లా మాట్లాడిందయ్యా, ఇందులో ఆశ్చర్యమే ఉన్నది. నువ్వు కనుక ఉత్తమమైనటువంటి రాజాసనం కావాలి అని కోరుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించవయ్యా. ఆయన యొక్క చరణ కమలాలను ఆరాధిస్తే యోగీశ్వరుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి పదమును పొందుతారు. బ్రహ్మదేవుడే ఉదాహరణమయ్యా అన్నది. ఆ బ్రహ్మదేవుడు ఎంత పుణ్యం చేశాడో. జీవులలో చివరివాడు, దేవతలలో మొదటివాడు నాయన. జీవత్వ దేవత్వములు రెండూ కూడా ఉన్నాయి ఆయన దగ్గర, విశేషం అది. సరే, నీ పితామహుడైనటువంటి ఆ మనువు అనేకములైనటువంటి దక్షిణలతో యజ్ఞాలని చేసినటువంటి వాడే పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఫలితాన్ని పొందాడయ్యా. కాబట్టి ఈశ్వరుణ్ణి మనసా ధ్యానం చేసుకో. ఆ హరి తప్ప నీ దుఃఖాన్ని పోగొట్టగలిగిన వాడు మరొకడెవడు లేడు అన్నారు. ఆ మాట విన్నాడు ఈయన. పాపం మైత్రేయుడు చెబుతున్నాడు. ఆ వాక్యాన్ని విన్నటువంటి వాడి ఈయన ఆ తండ్రి గారి పట్టణంలోంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు అరణ్యాలకు. అక్కడ దేవర్షి అయినటువంటి నారది ఈ వృత్తాంతాన్ని విన్నాడు. అక్కడికి చక్కా వచ్చాడు ఈ కుర్రవాడిని పట్టుకుని ఆ శిరస్సు మీద చేత్తోటిలాగా స్పృశిస్తూ ఉండేటువంటి వాడి. క్షత్రియుల యొక్క తేజస్సు చూశారా ఎంత గొప్పదోను. ఎందుకంటే ఇంత తల్లేదో చవితల్లేదో పాఠం అని చెప్పి ఎంత పౌరుషం వచ్చిందో ఈ కుర్రవాడికి, బాలకుడైనప్పటికీ కూడా అని అనుకుని, అరే నాయనా, ఇంత చిన్న వయస్సులో ఆడుకోవలసినటువంటి వాడు, ఈ మానవమానాల గురించి నువ్వేం పెద్ద విచారణ చేయక్కర్లేదు. సుఖదుఖములు అనేటువంటివి వాళ్ళ కర్మల వల్లే కలుగుతూ ఉంటాయి కనుక దైవయోగం చేత సంప్రాప్తమైనది ఏదైతే దాంతో సంతోషిస్తూ ఉండాలి. కానీ అందుచేత ఈ పట్టుదలలు ఇవి వద్దురా నాయన. వృద్ధావస్థలో ఎప్పుడో పొందవలసినటువంటి ఆ స్థితిని ఇప్పుడే నువ్వు పొందేస్తానంటే ఎట్లాగా కనుక అని ఇట్లా దేహి శరీరం ధరించిన వాడు ప్రతివాడు కూడా వాస్తవికమైన తత్వాన్ని విచారణ చేసి మోక్షాన్ని పొందుతాడయ్యా, సంశయమేం లేదు. కాబట్టి ఈర్ష్యను పొందకూడదు. నువ్వు నీకంటే గుణాధికులు ఉంటే ఉండవచ్చు కాక గుణహీనుణ్ణి చూచి వాడి యందు దయను చూపించడం నేర్చుకోవాలి నాయన. తనతో సమానుడైనటువంటి వాడు ఉంటే వాడితో మిత్రత్వాన్ని చెయ్యాలి, మైత్రిని పొందాలి. అందుచేత ఇలా ఉన్నటువంటి వాడైతే ఎవడు సంతాపాన్ని పొందడు అని ఏవేవేవో చెప్పాడు ఆయన. పాపం బాగా మంచి మాటలు చెప్పావయ్యా ఓ నారద మహర్షే. సుఖదుఖములతో కూడుకొని ఉంటూ ఉండేటటువంటి ప్రాణుల యొక్క మార్గాన్ని నువ్వు చెప్పావు. అయినా ఆ సురుచి మాట్లాడినటువంటి మాటలు ఇవాటికి కూడా బాణాలాగా గుచ్చుకుంటూనే ఉన్నాయి నాకు. అవి నువ్వు చెప్పే మాటలవి నా మనస్సులో చోటు లేదు వాటికి అన్నాడు ఒకటే మాట. అని అన్నటువంటి వాడి త్రిభువనోత్కృష్టమైన ఇతరుల చేత సంపాదింప శక్యము కాని ఆసనం కావాలి, నాకు స్థానం కావాలి, ఉపాయం చెప్పు నువ్వు అన్నాడు. దానికి మార్గం ఏమిటి అని. ఎందువల్లయ్యా నేను చెప్పడం ఏంటంటావా, బ్రహ్మదేవుని యొక్క పుత్రులు మీరు, అందుచేత లోకాలకన్నింటికీ కూడా హితమును చేకూర్చడం కోసం పరిభ్రమణం చేస్తుంటారు అని ఇట్లా చెబితే ఆ మాటలు విని, నాయనా నీ తల్లి చెప్పినటువంటి మార్గమే మార్గం, ఆ విష్ణుమూర్తి పాదములను శరణు పొందడమే కారణం. దీనికి అన్నింటికీ కూడా వాసుదేవుడు సర్వ జగత్తు వ్యాపించి ఉన్నవాడు కనుక వాసుదేవుడు అనే పేరు ఆయనకి. అట్లాంటి వాడు ఆ పురుషుడు ధర్మార్థకామ మోక్షములలో ఏది కావాలని కోరుకున్నా అది కేవలం విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలను ఆరాధించినందువల్ల మాత్రమే కలుగుతుంది. యమునా నది తీరంలో మధువనం అని ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ నిత్యము హరి
నిరంతరముగా ఉంటుంటాడు అని చెబుతారు. అట్లాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అక్కడికి వెళ్లి స్నానం చేసి చక్కని ఆసనంలో కూర్చున్నటువంటి వాడవై యమనియమాదులను పరిపాలన చేస్తూ ప్రాణాయామం చేత మనోమలాన్ని పోగొట్టి శుద్ధమైనటువంటి మనస్సుతో ఆ వాసుదేవుణ్ణి ధ్యానం చేయనాయన. ఆ వాసుదేవుడు ప్రసన్నమైన ముఖంతో ఆ నేత్రాలతో కరుణను కురిపిస్తూ ఉండేటువంటి వాడై సుందరమైన ముక్కు, సుందరమైన కనుబొమ్మలు, చక్కని చెక్కిళ్ళు, ఆ యువావస్థలో ఉంటాడు. ఎంత సుందరము అనంటే అంతకంటే సౌందర్యం జగత్తులో ఎక్కడా లేదనుకునేటంతటి సౌందర్యం కలిగిన వాడే ఉంటాడు. ఆ ప్రణతులై నమస్కరించినటువంటి జనులకు ఆశ్రయభూతమైన వాడు శ్రీవత్సాంకిత వక్షస్కుడు, వనమాల అలంకృతుడు, చతుర్బాహు, శంఖచక్ర గదా పద్మ పీతాంబర కిరీట కుండల కేజూర వలయాది అలంకృతమైన స్వరూపం కలిగినటువంటి వాడు. మనస్సుకి నేత్రములకు కూడా ఆనందాన్ని కలిగింపచేసేటటువంటి వాడు. చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అట్లాంటి మనస్సుని మా పరమాత్మను ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ధ్యానం చేయి. ఆ పరమాత్మను ధ్యానం చేస్తే విషయాసక్తి అనేటటువంటిది ఉండదయ్యా లోకంలో ఎక్కడా కూడా. కనుక రాజకుమారా, జపయోగ్యమైనటువంటి మంత్రాన్ని నీకు చెబుతాం. 7 రోజుల కాలం ఈ జపాన్ని చేస్తూ ఉండేటువంటి వాడే ఉంటాడో పురుషుడు, వాడు ఆకాశంలో సంచరించే దేవతలను కూడా చూడగలుగుతాడు అని అన్నారు. అదే వాసుదేవ ద్వాదశాక్షరి స్వరూపము అనని ఆ మంత్రాన్ని జపం చేస్తూ పుష్పమూల ఫల తులసీదళ ఈ పదార్థములన్నింటినీ కూడా పరమేశ్వరునికి సమర్పిస్తూ కందమూలాది పరిమితములైనటువంటి నియమమైన ఆహారాన్ని భక్షణం చేస్తూ ఏకాగ్రమనస్కుడవై శ్రీహరిని ధ్యానం చేస్తూ మొత్తం కనబడే ప్రతి పదార్థంలోనూ కూడా పరమాత్మను ధ్యానం చేయాలి. దానికి ముందు ఒక ప్రతిమ, అది రాతితో నిర్మించుకుంటావో, కర్రతో నిర్మించుకుంటావో, ధాతువులు ఇత్తడి రాగి ఇలాంటి వాటితో నిర్మించుకుంటావో ఏదో ఒకటి. ఎందుకంటే రూపాన్ని మనస్సులో లగ్నం చేసుకునేటందుకు సాధనం అన్నమాట. ఆ హరి యొక్క అవతార చరిత్రలు, ఆ పూజా ఉపచారములు, సంఖ్య నామకీర్తనం, ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర జపం నిరవధికంగా 7-24 గంటలు దాన్ని కనుక జపం చేస్తే ఆకాశంలో సంచరించేటటువంటి ఆ దేవతలు కూడా కంటికి కనబడతారు అని మళ్ళీ ఓసారి అక్కడ చెప్పారు. ఈ మంత్రం అంతా కూడా జపం చేసి ఆ పరమాత్మకే సమర్పణం చేయాలి. అప్పుడు ఏ కోరిక ధర్మార్థకామోక్షాలలో ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన అన్నారు. ఓ ధ్రువ, విరక్తేంద్రియులు పొందేటటువంటి భక్తి యోగంతో వాళ్ళు విరక్తి కలిగిన వాడికే సన్యాసం అధికారం అంటారు వేదాంత శాస్త్రంలో. వాడికే మోక్షం అనేటువంటిది. విరక్తి లేకుంటే మోక్షం దాకా వెళ్ళడం కష్టం. ఆ తర్వాత ఆ నారదుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసినటువంటి వాడి ధ్రువుడు వెళ్ళిపోయినాడు. ఈ నారదుడు ఉత్తానపాదుడి యొక్క అంతఃపురానికి ఈయన వెళ్ళేటప్పటికి పాపం అక్కడ ఉత్తానపాదుడికి కూడా మా అబ్బాయి కనపట్టలేదండి, ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఏవో వాళ్ళమ్మ ఏదో పొరపాటున చిన్న మాట ఉందనుకోండి అని ఇట్లా బాధపడుతూ ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో నారదుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ముఖమంతా ఎండిపోయింది ఏమిటి అని. ఇంకా చెప్పలేదు పాపం. అంటే ఆయన చెప్పాడు, ఏమిటండి ఆ స్త్రీ వ్యామోహంతో ఆ ఎదుర్కొంటుకుండా ఏమీ అనలేకపోయానో, 5 ఏళ్ల కుర్రవాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇంట్లోంచి పారిపోయినాడు మొత్తం అంతా కూడా. ఈ అడవుల్లో ఏం బాధపడుతున్నాడో, ఆకలిస్తోందో, మరి ఆ వృకాదులు అంటే తోడేళ్లు మొదలైన వాడిని పీడిస్తున్నాయో, నేను ఎంతో దుర్మార్గుణ్ణి, ప్రేమతోటి ఒళ్ళో కూర్చుందామని వచ్చే కుర్రవాడిని అభినందించలేకపోయినానే అని ఇట్లాగా పాపం తన యొక్క బాధను వ్యక్తం చేస్తే, ఏం కంగారక్కర్లేదయ్యా, 3 లోకాల్లోనూ తన యశస్సు చేత వ్యాపించినటువంటి పరమాత్మ విష్ణుమూర్తి యొక్క రక్షణలో ఉన్నాడు మీ అబ్బాయి అన్నాడు. ఒక్కటే మాట. ఆ సమాధానం ఆ నారదుడు కాబట్టి చెప్పగలిగాడు తప్ప ఏన త్రిలోకీ రక్షిత, అతడి రక్షణలో ఉన్నాడు. లోకపాలకులు కూడా చెయ్యలేనటువంటి మా కీర్తిని కలిగింపజేస్తాడయ్యా, నీకు తొందరలో వస్తాడులే, కంగారు పడకు, జపం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, నేనే ఈ మాటలు ఏం లేవు అక్కడ. ఆ నారదుని యొక్క వాక్యాలు విన్నటువంటి వాడే ఉత్తానపాదుడు రాజ్యశ్రీ కంటే కూడా పుత్రుణ్ణి గురించే ఆలోచించడం ప్రారంభించారు అన్నారు. సరే, అక్కడ ధ్రువుడు మధువనానికి వెళ్ళాడు. వెడుతూనే ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఏకాగ్రమనస్కుడై నారదోక్తమైనటువంటి మంత్రంతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 3 రోజులు దాటాక ఒకసారి ఏదో కపిత్థ ఫలం, వెలగపండు లేదా బదరీ ఫలములు, నేరేడుకాయలు ఇలాంటివి తింటూ 1 మాసం పూజ చేశాట ఆయన. 1 మాసం గడిపాడు. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి ఆహారం మొదటి మాసంలో. ఆ తర్వాత 6 రోజులకు ఒక ఆహారం. అది కూడా ఏమిటి అంటే ఎండిపోయిన ఆకులు కింద పడితే వాటిని మాత్రమే భక్షణం చేయటం. హింస లేకపోవడం అంటే అర్థం అది. ఏదో శాకాహారం మాంసాహారం దీంతో కొట్టుకోవడం కంటే ఆ చెట్టు నుంచి రాలిపోయాక దాంట్లో
పెరిగేటటువంటి జీవ చైతన్యం ఉండదు కనుక ఆ ఆహారం మాత్రమే తీసుకుంటారట వాళ్ళు అని. ఆ తర్వాత 2వ మాసం గడిచిపోయింది. 3వ మాసంలోకి వచ్చేప్పటికి 9 రోజులకోసారి ఆహారం పెంచుతున్నాడు అన్నమాట ఉపవాసకాల ప్రభావాన్ని. అప్పుడు కూడా జలమాత్రాన్ని తాగుతుండేటువంటి వాడి. ఆ తర్వాత మాసంలోకి వచ్చేటప్పటికి ఆ 12 రోజులకు ఒకసారి వాయువును మాత్రమే ఆహారంగా తీసుకోవడం, మధ్యలో గాలిని కూడా పీల్చకుండా ఉండిపోవడమే 12 రోజులు కూడా. ఇట్లా ఆరాధన చేస్తున్నాడు. 4వ మాసం గడిచింది. 5వ మాసం వచ్చేటప్పటికి శ్వాసను కూడా జయించి ఒకే పాదం మీద నిలబడి, మరి ఆ తపస్సు నారదుడు చేసిన ఉపదేశంలో ఇలా చెయ్యమని చెప్పినట్టుగా ఏం కనపడలేదు. అంతకంతకు నియమాల్ని పెంచుకుంటుండేటువంటి వాడి అలా నిలబడిపోయి మనస్సును ఎక్కడికి కదలచనివ్వకుండా ఆ పరమాత్మ యొక్క రూపధ్యానం ఒక్కటే, ఇక ఏమీ మనస్సులో కూడా కనబట్టలేదు, దాన్ని చూడటం లేదు మనస్సులో కూడా. అటువంటి ఆ ధ్రువుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే మహత్తత్వాదులకు ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని సగుణస్వరూపంగా ధ్యానం చేస్తున్నాడు అంతవరకే. ఆ తర్వాత 3 లోకాలు కంపించాయి ఆ 5వ మాసంలో ఆయన జపం చేస్తుండేటువంటి స్థితికి. ఒకే పాదం మీద నిలబడి ఉన్నట్ట. ఆ తర్వాత తదంకుశ పీడిత భూమి, ఆ బొటనవేలు మాత్రం నేల మీద వంచాడు అన్నారు. ఏ దిక్కున ఉన్నాడో ఆ పక్కన భూమి కాస్త కిందకు వంగిపోవడం ప్రారంభించినది. ఆ శ్వాసావరోధం చేశాడు. సకల విశ్వములో ఉండే ప్రాణుల యొక్క శ్వాస కూడా అవరుద్ధమైపోవడం ప్రారంభించింది. నానాటికి గాలి పీల్చడం కష్టమైపోతుంది అండి అనే కేసులు ఊళ్ళో ఉన్న అన్ని ప్రాణులు వచ్చినాయి, కేవలం మనుషులే కాదు. ఇలాగ భయపడిపోయినారు దేవతలందరూ కూడా. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ఏమయ్యా, ఇలాంటి ప్రాణరోధం, గాలి ఆడకపోవడం అనేది మేము ఎప్పుడూ చూడలేదయ్యా జీవితాల్లోనూ అన్నారు వాళ్ళు. పాపం భయపడిపోయి వచ్చాం, నీ పాదాలను శరణు పొందుతున్నాము అన్నారు. అంటే ఆ పరమాత్మ చెప్పారు, మీకు ప్రాణనిరోధం అవదలేండి, భయపడకండి. ఆ బాలకుడు ధ్రువుడున్నాడు, అతడిని ఆ తపస్సులోంచి వెనుకకు వచ్చేట్టుగా చేస్తాను నేను అని, మీరు వెళ్ళండి అన్నారు. ఇది శ్రీమద్భాగవతే స్కంధే 8వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మైత్రేయో వాచ ఏవముత్సన్భయా గురుక్రమే కృతావనామా ప్రయుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మదా మధోర్వనం భృత్యది దృక్షయా గతః గానం. భగవంతుడు నిర్భయంగా దేవతలను పంపించేసిన తర్వాత ఆ ధ్రువుణ్ణి చూడాలి అని చెప్పి గరుడ వాహనాన్ని అధిష్ఠించి వచ్చాడు. మహావేగంతో కూడుకున్నటువంటి గరుడ వాహనం మధువనానికి వచ్చారు. వస్తే హృదయంలో దాగి ఉన్నాడు పరమాత్మ. ఆయన హృదయంలో వాసుదేవుణ్ణి ధ్యానం చేస్తున్నట్ట. ధ్యానం చేస్తుంటే ఎదురుగుండా విష్ణువు వచ్చినప్పటికీ కూడా ఈయన కళ్ళు తెరవలసిన అవసరమే ఉన్నది. ఆ పరమాత్మే కనబడిపోతూ ఉన్నాడు. ఈయన చూశాడు, ఇది ఎంతసేపు నుంచి ఉంటే కళ్ళు తెరుస్తాడు, ఏం తెలియదా. పైగా పూర్తిగా ఆహారం మానేసేసాడు, వాయువును కూడా పీల్చడం మానేశాడు. ఇంక దేశంలో ఏ అవసరమూ లేదు కదా వాడికి. అటువంటి స్థితిని చూచి ఆ హృదయంలో ఉంటుండేటటువంటి వాసుదేవమూర్తిని ఈయన లాగేసుకున్నారట. లాగేసుకుంటే ఒక్కసారి కనపడడం మానేశాడు. ఆ పరమాత్మ శూన్యమైపోయింది హృదయం. అప్పుడు కళ్ళు తెరిచాడు, ఏమైపోయినాడు నా దేవుడు అని. చూస్తే ఎదురుగుండా ఉన్నాడు. ఇప్పుడు ఏ రూపాంతో చూచాడో అటువంటి రూపమే ఎదురుగుండా కనపడింది అన్నాడు. ఆశ్చర్యపోయారు ఆ ధ్రువ కుమారుడు. ముఖంతో అట్లా చూస్తూ నేత్రాలతో ఆ సౌందర్యాన్ని తాగేస్తున్న వాళ్ళలాగా చూడడం ప్రారంభించాడు. సాష్టాంగం నమస్కారం చేశాడు. హరి కూడా అతడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. పాపం చెప్పాలని హృదయంలో భావపరంపర పెరిగిపోయి అది మహావేగంతో నడిస్తే నోట్లోంచి మాటలు రావు. అది సమానమైన వేగంతో వస్తే దాంతో చెప్పవలసిన మాటలు వేగొస్తాయి. అట్లాంటి స్థితి ఉందన్నమాట. అప్పుడు పైగా వయస్సు చిన్నదైన కారణం చేత ఏం చెప్పాలో తెలియకుండా ఉంటుండే ఆ కుర్రవాని యొక్క కపోల భాగానికి తన చేతిలో ఉంటుండేటటువంటి సర్వ వాంగ్మయ స్వరూపమైన ఆ పాంచజన్యాన్ని ఒక్కసారి స్పృశింపచేశారు. చేస్తే స్పర్శ మాత్రం చేతనే ఆ జ్ఞానోదయం కలిగినటువంటి వారై ఆ పరమాత్మను స్తోత్రం చేశారన్నమాట. ఆ ధ్రువకుమారుడు అని దాన్నే మన ఈ ప్రభాకర శర్మ గారు అస్తమానం చదువుతూ ఉంటారు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. హే పరమాత్మ, నా హృదయంలో ప్రవేశించినటువంటి వాడై అంతవరకు నిద్రాణావస్థలో ఉండి బయటికి రాకుండా ఉంటుండే ఈ వాక్కులను ఒక్కసారి సంజీవింపచేశారట, ఉజ్జీవింపచేశారట. ఎలా చేస్తాడయ్యా? ఎలా చేయడం ఏమిటి? ఆయనకి అఖిల శక్తిధరహ, సర్వశక్తులు ఉన్నాయి ఆయన చేతిలో. స్వధామ్న, తన యొక్క తేజస్సు చేతనే
అట్లాంటి శక్తిని చేయగలిగినటువంటి అట్లాంటి శక్తివంతమైన కార్యాలను చేయగలిగిన వాడు. అంతేకాదు వాక్కుని ఇప్పుడు ప్రరోచింపచేశారు కనుక ఆ మాట చెప్పాం. వస్తుతః అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్, ఇక్కడ ప్రాణశబ్దం ఇంద్రియవాచకం. హస్తచరణాది సర్వేంద్రియ వ్యాపారములను ప్రరోచింపచేసేటటువంటి వాడు ఆయనే కనుక నమో భగవతే పురుషాయ తస్మై కాదు తుభ్యం, ఎదురుగుండా ఉన్న నువ్వే ఆ పని చేస్తున్నావు అని గుర్తించి చెప్పగలిగే శక్తిని ఆ శంఖస్పర్శ మాత్రం చేత కలిగింపచేశారు ఆ పరమాత్మ అని. అటు నీకు నమస్కారం అన్నారు. మాయ చేతన జగత్తంతని కూడా సృష్టిస్థితిలయాలని చేకూరుస్తూ అందులోనే ప్రవేశించి ఉన్నావయ్యా నువ్వు. నీవిచ్చిన జ్ఞానం చేతనే నిన్ను శరణాన్ని పొందినటువంటి బ్రహ్మదేవుడు జగత్తంతా రచింపచేస్తున్నాడు. జగత్ ఎట్లా రచించాలో తెలుసుకుంటున్నాడు. ముక్తులకు కూడా శరణాన్ని ఇచ్చేటటువంటి నువ్వు, నిన్ను సేవించినటువంటి వారు కృతజ్ఞులయ్యా అన్నారు. వాస్తవం అది. పరమాత్మ మాకేం ఇచ్చాడయ్యా, నేనేం కోరితే ఇచ్చాడు, నువ్వు కోరితే ఇవ్వడం ఏంటి, నీ దెబ్బ తిడుకుంటావును. మొత్తం ఈ శరీరాన్ని, ఇలాంటి శరీరాన్ని చక్కగా మాట్లాడగలిగిన దాన్ని, చూడగలిగిన దాన్ని, కంటి గుడ్డి లేదా వంకర ఇలాంటివి ఏమీ లేకుండా ఇంత స్వరూపాన్ని ఇచ్చాడు కదా. ఇది ఇస్తుంటే ఇంకా ఇంకా ఏమిటి ఇవ్వాలంటావు నువ్వు?